ఎవ్రీడే లాగా కాకుండా ఇవాళ డే కొద్దిగా లేట్ స్టార్ట్ అయింది. ఐస్ బాత్ చేసి ఫ్రెష్ అయ్యి జిమ్ కి రెడీ అయ్యాను. జాన్ ఫస్ట్ కదా, మోటివేషన్ అంటే తప్పు. ఇది నా జస్ట్ డైలీ రొటీన్, సో కన్సిస్టెన్సీ అనొచ్చు. ప్రీ వర్కౌట్ తీసుకుని జిమ్ కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇవాళ బ్యాక్ అండ్ ఏరోబిక్స్. ఎందుకు అందరూ కన్సిస్టెన్సీ గురించే మాట్లాడుతున్నారు? హాయ్, ఐఎమ్ సిద్ధు, ఏ కార్పొరేట్ ఎంప్లాయ్ అండ్ ఫిట్నెస్ గాయ్ హూ డ్రీమ్స్ బిగ్ ఇన్ లైఫ్. వెల్కమ్ టు డే 1 ఆఫ్ రీబిల్డింగ్ మై సెల్ఫ్. బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న ఈ మధ్య నేను హైబ్రిడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఇది చేసినప్పటి నుంచి చాలా కొత్తగా ఉంది అండ్ చాలా కష్టంగా కూడా ఉంది. అలా అని దాన్ని నేను వదిలేయలేదు, రోజు చేస్తూనే ఉన్నా. సో మెల్లగా పర్ఫెక్ట్ అవుతున్నా. ఇదంతా నేను కన్సిస్టెంట్ గా ఉండడం వల్లనే పాసిబుల్ అయింది. నాకు చేయడం వచ్చినా రాకపోయినా రోజు చేస్తా. తప్పైతే నేర్చుకుంటా, కానీ అది కరెక్ట్ అయ్యే వరకు దాన్ని పట్టుకొని కూర్చుంటా. ఇదంతా చేయాలంటే ఒకరు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కన్సిస్టెంట్ గా ఉంటే చాలు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా విను. నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్టోరీస్ పెడుతుండే. అవన్నీ చూసి నా ఫ్రెండ్స్ చాలా మంది నవ్వుకునేవారు, హేళన కూడా చేసేవారు. కానీ వాళ్ళే ఇప్పుడు నన్ను టిప్స్ అడుగుతున్నారు. మేబీ నేను కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల అండ్ కన్సిస్టెంట్ గా ఉండి తెచ్చుకున్న రిజల్ట్స్ వల్ల కావచ్చు. అందుకే మనం సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉన్నా లేకపోయినా కన్సిస్టెంట్ గా ఉంటే చాలు అనుకుంటా. సరే, కన్సిస్టెన్సీ గురించి చాలా కన్సిస్టెంట్ గా మాట్లాడడం, కానీ న్యూ ఇయర్ కి ఏం చేయలేదా అంటే ఎందుకు చేయలేదు? గుడికి వెళ్ళాను, నచ్చిన ఫుడ్ కుక్ చేసుకొని తిన్నాను. లాస్ట్ గా ఒక విషయం చెప్తా. ఏం లేనప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఎలా ఉంటావు అంటే అదిగో ఆయనే నా ఇన్స్పిరేషన్. ఆయన యుద్ధాన్ని చూసి ఎప్పుడు వెనుదిరగలేదు, యుద్ధమే ఆయన చూసి వెనుదిరిగింది. మన లైఫ్ కూడా ఒక యుద్ధమే కదా.